హైదరాబాద్ కు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నేడు కంచగచ్చిబౌలి భూముల పరిశీలన వాస్తవ పరిస్థితులపై అధ్యయనం. కల్తీ కల్లు ఘటనలో కుట్ర గౌడన్నలను బద్నాం చేయాలని చూస్తున్నారు. ఆర్థిక వనరులను దెబ్బతీసే ప్రయత్నాలన్న శ్రీనివాస్ గౌడ్. లౌకిక శక్తులన్నీ ఒక్కటవ్వాలి, మతతత్వ పార్టీలపై ఏకతాటిగా పోరాడాలి. సిపిఐ నేత అక్కినేని వనజ పిలుపు. కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ గురి, అప్రమత్తమైన వైసీపీ కార్పొరేటర్లు, చేజారకుండా ప్రయత్నాలు. జీవీఎంసీలో కాకరేపుతున్న రాజకీయం, మలేషియాకు 26 మంది టీడీపీ కార్పొరేటర్లు. ఇప్పటికే బెంగళూరులో వైసీపీ క్యాంప్. నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు, 3 రోజుల పాటు వేడుకలు. తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి. హైదరాబాద్ లో నల్లాలపై స్పెషల్ డ్రైవ్, మోటార్ బిగిస్తే కనెక్షన్ కట్, 5,000 జరిమానా. ఈ నెల 15 నుంచి రంగంలోకి జలమండలి. పాడేరులో భారీగా మంచు, దట్టంగా కప్పేసిన ఫాగ్, ప్రయాణికులకు తప్పని పాట్లు. తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్, ఏపీపై అల్పపీడన ప్రభావం. తెలుగు రాష్ట్రాలకు వాన సూచన. ఈసారి సాధారణ వర్షపాతమే, సగటున దేశంలో 868 మిల్లీమీటర్ల వర్షం. నైరుతి రుతుపవనాలపై స్కైమేట్ అంచనా. గిబ్లీ ఆర్ట్పై తమిళనాడు సర్కార్ అలర్ట్, యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దన్న ప్రభుత్వం. ఫోన్ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని వార్నింగ్. గోల్డ్ లోన్లకు ఇకపై కొత్త రూల్స్, త్వరలో నిబంధనలు తెస్తామన్న ఆర్బీఐ. బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు ఇక కామన్ రూల్ బుక్. ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం, విక్టరీ పరేడ్ లో పాల్గొనాలని ఇన్విటేషన్. నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా వార్షికోత్సవం. రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం, 58 పరుగుల తేడాతో టైటాన్స్ గెలుపు. 159 రన్స్ కే ఆల్అౌట్ అయిన రాయల్స్.